కనిపించని యుద్ధం. మన పోరాటం రక్తమాంసులతో కాదు, చీకటి అంధకారములతో, మనలో క్రీస్తు నుండి వేరుపరిచే దుష్టశక్తులతో. ఒక యోధుడు లేచి నిలబడి సంపూర్ణ ఆత్మీయ కవచం ధరించుకున్నట్టుకు సిద్ధపడుచున్నాడు. మొదటిగా సత్యమనే దట్టి. అది నీ బలము, నీ స్థిరత్వమును చూపించి, ఆ సత్యము నిన్ను క్రీస్తుని ప్రతిబింబించి అబద్ధములో జీవిస్తున్న వారికిని నీకును సత్యమనే దట్టి సత్య మార్గంలో నిన్ను నిలుపును. రెండవది సమాధాన సువార్త పాదరక్షకులు. మన అడుగులను స్థిరపరిచి మన ప్రతి ఆలోచనలో క్రీస్తునందు సమాధానము కలిగి ఎక్కడికైనాను మనం వెళ్ళిన దేవుని యొక్క సమాధానం మన హృదయంలో నింపబడి సమాధాన సువార్త ప్రకటించుటకు సిద్ధపడును. మూడవది నీతి యొక్క కవచము. ఇది మన హృదయ తలంపులను రక్షించి ఆయన నీతి మార్గం నుంచి తప్పించాలని అపవాది యొక్క తలంపులను ఆయన నీతి అనే కవచము ఎదుర్కొని మన హృదయమును కాచును. నాలుగవది రక్షణ అనే శిరస్త్రాణం. దుష్టుడు చెడు ఆలోచనలతో నీ రక్షణను తప్పించాలి అనే ప్రయత్నం నుంచి ఈ రక్షణ శిరస్త్రాణము నీ ఆలోచనలకు కావలగా ఉండి దేవుని యొక్క రక్షణను మనకు ఆశను ఇస్తుంది. ఐదవది విశ్వాసము అనే డాలు. దుష్టుడు అవిశ్వాసము, అపనమ్మకము అనే అగ్నిబాణములతో నీపై దుష్టుడు సంధించినప్పుడు క్రీస్తునందు విశ్వాసం అనే డాలు నీకు ఏ హాని చేయలేవు. ఆరవది ఆత్మ అని ఖడ్గము. దేవుని వాక్యము మనకు శక్తిని ఇచ్చి అపవాది ప్రయోగించే ప్రతి ఆయుధాన్ని నశింపచేసి మనకు విజయం ఇయ్యడంలో వాక్యము మనకు సహాయపడుతుంది. ఈ యుద్ధములో యోధుడు ఒంటరివాడు కాదు, దేవుడు తనతో ఎప్పుడూ ఉంటాడు. ఆయన ధరించుకున్న ఆత్మీయ కవచమే ఆయనకు రక్షణ. కాబట్టి నిలవబడు, విశ్వాసంతో నిలవబడు. దేవుని సంపూర్ణ ఆత్మీయ కవచముతో విజయం సాధించండి. ఆమీన్.